లలితా
కదా సంగీతం యొక్క పవర్. ఎందుకండి పరిగెట్టి చెన్నై వెళ్తారు? మణులు, రత్నాలు, మాణిక్యాలు ఇక్కడ ఆంధ్రాలో ఉంటాయి. చాలా సంతోషం ఉన్నాం. నో వర్డ్స్ అని అందరూ అంటారు, కానీ ఇవాళ ప్రోగ్రామ్ అప్ టు కోర్ నో వర్డ్స్ అనే పదానికి. ఘనులు అంటారు కదా, అవన్నీ ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్నాయి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, పోట్లాడికి వస్తారు పేరు చెప్తే. పాపం వాళ్ళకి తెలియకే, పెద్దవాళ్ళే, చాలా పెద్దవాళ్ళు, పదవిలోను వయసులోను అన్నింటిలో పెద్దవాళ్ళే. మొన్న ఒక కార్యక్రమంలో అన్నారు, సంగీతం ఏదో వెనక్కి వెళ్ళిపోతుంది, దాన్ని మనం ఏదో ముందరకు తీసుకురాం. అది ముందరే ఉంది ఎప్పుడూనూ, మనం వెళ్ళట్లేదు దాని ముందరికి, అంతే. మనం వినట్లేదు, మనకి ఏది కావాలో దాని ముందరికి వెళ్తున్నాం. మనం టీవీల ముందర, సినిమాల ముందర, ఇంకొకటి దాని ముందర, అంతే తప్ప. ఆయన చాలా పెద్ద ఆయన, అలా మాట్లాడితే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే, తర్వాత ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఆ రంగం గురించి కొంచెం తెలుస్తుంది తప్ప ఇంకొక రంగం గురించి వాళ్ళకి తెలియదు కదా అని, దానికి 100% ప్రూఫ్ అంటారో ఏమంటారో సాక్ష్యం. ఇక్కడ విద్వాంసులు బండి శ్యామల గారు ఉన్నారు, సుబ్బలక్ష్మి గారు ఉన్నారు ఆ కార్యక్రమంలో. ఇలాంటివి వినాలి కదండి వాళ్ళు. వింటే సంగీతం తెలియని వాళ్ళు కూడా ఏదో సంగీతం ఎక్కడికో వెళ్ళిపోయింది, అది వెనక్కి పడిపోయింది, మనం ముందుకు లాక్కొద్దామనే ఆలోచన కూడా రాదు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు వింటే. ఎంత ఎనర్జీ, ఎంత పవర్. సర్వసాధారణంగా కచేరీ అంటే మెయిన్గా పాడేవాళ్ళు, మెయిన్గా వాయించేవాళ్ళు ఉంటుంది, మాట్లాడతారు ఎనర్జీ అని. ఇక్కడ ఇంకొక గంట కచేరీ ఇట్లాగే కనుక కొనసాగితే పేరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే 3 ఘనులు అంటే ఊరికినే పొగడటం లేదండి. వాళ్ళు ప్రదర్శన చేసేటప్పుడు మామూలుగా అందరూ వినేది, మనకి ఏంటి వినపడితే అది మనం వింటాం, దాని గురించి ఏదో మాట్లాడతాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఇఫ్ యూ సీ దేర్ ఫేసెస్, వాళ్ళు ఎంత కసితో పాడుతున్నారు, ఎంత కసితోటి వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ఇలా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి సాధన చేస్తే, ఆ సాధన, వాళ్ళు చేసిన సాధన అంతా ఇవాళ వాళ్ళ 3 మొహాల్లో కనపడుతుంది. ఏదో ఆడియన్స్ కోసం నేను పాడుతున్నాను, వాళ్ళు తప్పట్లు కొట్టారా, వీళ్ళు బాగుందన్నారా, వాళ్ళు శభాష్ అన్నారా అనేది కానే కాదు. ఏమో ఇవన్నీ కొన్నాళ్ళు పోతే వస్తాయేమో, ఆడియన్స్ కోసం ప్రదర్శన చేసి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా. హై వోల్టేజ్లో ఉన్నటువంటి దాన్ని ఏంటంటారు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అంటారు కదా, అది ఉంది ఇవాళ ఇక్కడ. అది నిజంగా చాలా వారి ఆ బిడ్డలని, ముగ్గురు బిడ్డలు సమానం. ఇవాళ ఒకళ్ళు మెయిన్, ఒకళ్ళు పక్కన, వీళ్ళు పక్క వైద్యాలు అనేది లేదు, 3 సమానమే. మెయిన్గా అనేది లేదు. ఒకళ్ళు పాడుతుంటే పక్క వాళ్ళకి అంటే వీళ్ళు పాడుతున్నారు, వాళ్ళు వాయిస్తున్నారు, వీళ్ళు వాయిస్తున్నారు, వాళ్ళ అవగాహన కోసం అలా కూర్చున్నారు అంతే. మనకు అర్థమయ్యేటట్టు భాషలో చెప్పాలంటే 3 ఇటు పక్కే తిరిగి కూర్చోవాలి, అంటే మనకు అర్థమయ్యేటటువంటి భాషలో. అంత చక్కటి జ్ఞానవంతమైనటువంటి ప్రదర్శన ఇవాళ. నేను అమ్మాయితో, అమ్మాయి అనేస్తున్నాను, అమ్మాయితో అన్నాను, శ్రావణ మాసం కదా, ఇక్కడ
ఎండడలో మనం కొత్తగా పెట్టాము ఈ కల్చర్ని కొంచెం కల్టివేట్ చేయడానికి. ఇక్కడ సుందరి గారి ఇంట్లో, మూర్తి గారి ఇంట్లో, వీళ్ళింట్లో సంస్కృతముకి ఒక పీట వేశారు మూర్తి గారు. అలాగే స్పిరిచువల్గా ఏవో కొన్ని గ్యాదరింగ్స్, లలిత శాస్త్రనామ పారాయణ అవన్నీ చేస్తున్నారు సుందరి గారు. కానీ సంగీతం ఐ థింక్ ఎవరు మొదలట్లేదని అనుకుంటున్నాను, చరణ్ గారు చెప్పాలి, ఎందుకంటే వారే ముందర ఇక్కడ. కాబట్టి సంగీతం కూడా కలిస్తే ఇవన్నీ వేద విద్యలు కదండి, కలిస్తే బాగుంటుంది అనే ఒక ఆశతోటి స్టార్ట్ చేశాను. అది చేసినప్పుడు ఆ అమ్మాయితో అన్నాను, ఇది శ్రావణ మాసం కదా, ఇక్కడ ఆర్టే పెద్ద సంగీతంలో ఆరితేరిన వాళ్ళు రాకపోవచ్చు, కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి, ముందర వెళ్ళి వినాలి ఏమిటో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి ఇది శ్రావణ మాసం కాబట్టి అన్ని కీర్తనలు మీరు ఇవాళ కచేరీలో, ఆ రోజు కచేరీలో పాడేటటువంటి ఐటమ్స్ అన్ని కీర్తనలే కాదు, ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినవి అయితే బాగుంటాయి. ఒకటి. రెండు, సంగీతం నేర్చుకునేటటువంటి పిల్లలకి కూడా ఇది ఒక నాలెడ్జ్, ఒక లెసన్, పెద్ద ఒక లెసన్ కాదు, ఒక 100 లెసన్స్కి పెట్టు ఇవాళ కచేరీ. ఎందుకంటే వాళ్ళకి తెలియని కీర్తనలు బోర్డు, ఓ లక్ష్మీదేవి నిన్నున్నాయా అని తెలుసుకోవడం, వాళ్ళకి నచ్చినవి ఏమైనా ఉంటే అది నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో అమ్మాయి, చిన్న అమ్మాయి, నేను చెప్పిన అలాగే అలాగే మేడం అలాగే పాడేస్తాను. ఒక పిహెచ్డి చేసిన లెవెల్లో ఆ అమ్మాయి దీని మీద, మామూలుగా మనం ఎవరు నేర్చుకున్నామో అది ఒక 2 గంటలు 3 గంటలు పాడడం అది వేరండి. మనం నేర్చుకున్న గుర్తులలో ఏవో మొత్తం అన్నీ కలిపి కొట్టి అన్ని దేవుడి మీద కలిపి కొట్టేసి చేసేస్తాం, అది కాదు. మా ఢిల్లీలో టిఎస్ సుబ్రహ్మణ్యం గారిని పెద్ద విద్వాంసులు, వారి శిష్యులు డాక్టర్ రాధా వెంకటాచలం గారు, వారి గైడెన్స్లో నేను నా పిహెచ్డి చేశాను ఢిల్లీ యూనివర్సిటీలో. సో అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసిందనమాట, నేను బాగా చిన్నదైనప్పుడు ఏకరాగ సంధ్య అంటే నాకు అసలు తెలిసేది కాదు అంతవరకు, నేను చాలా చిన్నదాన్ని అఫ్కోర్స్, బట్ అయినా ఇక్కడ ఇంకా ఆంధ్రాలో అప్పుడు ఆ కల్చర్ లేదు. ఏకరాగ సంధ్య ఇప్పుడు బాగా అందరూ వినికిడే, కానీ అప్పుడు అస్సలు లేదు. అప్పుడు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏకరాగ సంధ్య అంటే ఏంటి, అసలు బోర్ ఫీల్ అవరా, ఆడియన్స్ బోర్ ఫీల్ అవరా ఏంటి అని అట్లాగే అనుకున్నాను. ఆ తర్వాత తెలిసిన, ఓ మై గాడ్, ఇది చాలా ఒక ఎన్ని లక్షలు కుమ్మరిస్తే మీకు ఇవాంటి ప్రోగ్రామ్ లాంటి ప్రోగ్రామ్ మీకు వచ్చి ఇంత జ్ఞానం మీకు ఆ ప్రోగ్రాంలో వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్కి లభ్యపడుతుంది చెప్పండి. అది పెట్టుకున్నాక మా గైడ్ దగ్గర నుంచి, అంటే డాక్టర్ రాధా వెంకటాచలం గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయం అది, ఓ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ చేస్తే తెలియని వాళ్ళకి ఎప్పుడూ తెలియదు. మీరు ఇంద్రమోహన్ పాల్ పాడినా వాళ్ళకి ఏం తెలియదు, మీరు నగుమమ్మ పాడినా వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లీస్ట్ నేర్చుకునే పిల్లలకి ఇది ఈ రకంగా కూడా నేర్చుకోవాలి. ఏవో 20 కృతులో 40 కృతులో ఒక 50 కృతులో ఐటమ్స్ నేర్చుకొని లైఫ్ అంతా కచేరీలు ఆ ఐటమ్స్తోనే తిప్పి ఈ జన్మని కానిచ్చకుండా ఇలాంటివి విన్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఈ రకంగా చేయొచ్చు కదా. అప్పుడు నా మనసులో పడింది అనమాట, మనం ఎప్పుడైనా పెద్ద అయితే ఎప్పుడైనా కచేరీలు ఏర్పాటు చేస్తే ఇట్లా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ చేయాలి అని. అదేంటంటే ఒక ప్రదర్శన చేసే వాళ్ళకి ఒక ఛాలెంజే, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే రెగ్యులర్గా కచేరీ అంటే వస్తామండి, ఎన్ని గంటలు కచేరీ, 3 గంటలు, మీరు ఎన్ని గంటలు పాడమంటే అన్ని గంటలు పాడతామండి, మళ్ళీ కొట్టు, మళ్ళీ ఇంద్రమోహన్ బాబు, మళ్ళీ అదే ఇంకా కొంచెం ఇదైతే అదే మోహన వర్ణం దగ్గర నుంచి మొదలుపెట్టి, లేకపోతే శ్రీరంగ వర్ణం నుంచి మొదలుపెట్టి. అయితే ఇందులో ఒక విషయం ఉంది, బాగా తెలిసిన ఐటమ్స్లో కూడా ఇలాంటి పిల్లలు, అంటే కసితోటి చేసే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చేత అలాగ బాగా నానుడిలో ఉన్న కృతులు ఐటమ్స్ ఏమైనా పాడమన్నా వాళ్ళు దాన్ని వివిధ రకాలైనటువంటి కొత్త ప్రక్రియలని అందులో మిర్చి వాళ్ళు పాడతారు. అది కూడా లెసనే పిల్లలకి. సో చాలా చాలా బాగుందమ్మా. బాగుంది అనే పదం చాలా చిన్నది. ముగ్గురు
ఒకళ్ళు ఇది ఒకళ్ళ తక్కువ ఎక్కువ అని కాదు, తక్కువ ఎక్కువ అసలు పదమే లేదు. బట్ అందుకే అంటారు యూతే కదా. మనం ఒప్పుకోక తప్పదు. కసి వాళ్ళల్లో కనపడింది. ముగ్గురు మొహాలు మీరు చూడండి వాళ్ళు వాయించేటప్పుడు. ఈ వీడియో ఉంటుంది, ఈ వీడియో మళ్ళీ అబ్జర్వ్ చేసి చూడండి. నా మాటలు జోడించి, ఆడియన్స్ కోసం వాళ్ళు పాడలేదు, ఆడియన్స్ కోసం వాళ్ళు వాయించలేదు. ఇంకా ఏంటి మనం చేయగలం, ఇంకా ఏంటి చేయగలం ఈ రాగంలో అనే ఆ కసితోటి వాళ్ళు ప్రదర్శన చేశారు. నిజంగా ముగ్గురికి మీలో ఇవాళ ఈ 2.5 గంటలు అమ్మవారు తప్పకుండా ఆవాహించి ఉంటుంది. ఆ ఆవాహించిన అమ్మవారికి మీ ముగ్గురికి మనసా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేరువేరుగా నాకు చెప్పడం ఇష్టం లేదండి. ఎందుకంటే ముగ్గురు ఇలా తూగారు. మీరు త్రాసు పెడితే ముగ్గురు తూగారు. త్రాసు దేనికంటే వాళ్ళకున్న జ్ఞానానికి, వాళ్ళు పడిన కష్టానికి. త్రాసు వేస్తే ముగ్గురు ఇలా సమానంగా తూగారు. అందుకని నాకు ఒక్కొక్కరి పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. సో అయితే ఇన్స్ట్రుమెంట్ గాత్రం మెయిన్గా వెళ్ళేటప్పుడు నాద సహకారం కోసం మనం యూజువల్గా మనం వైలన్ వేసుకుంటాం. లయ ఆ నాదం కోసం ఒక పర్కషన్స్ మనం పెట్టుకుంటాం, రకరకాల పర్కషన్స్ పెట్టుకుంటాం. ఇవాళ ఏది వినాలో నాకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళంత కష్టపడ్డారు. మనం వినాలి, సంగీతం వచ్చిన వాళ్ళు వినాలి. వాళ్ళు పడిన కష్టాన్ని మనం వింటేనే కదా వాళ్ళకి అది ఒక మార్క్ అవుతుంది. అందరిలాగే మనం బాగా పాడామమ్మా, చాలా బాగుంది, సంతోషం, వృద్ధిలోకి రావాలి. కాబట్టి ఇవాల్టి కచేరీ ముగ్గురి యొక్క ప్రదర్శన, ముగ్గురి యొక్క కలిపిన ప్రదర్శన నేనైతే ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్తో పోలిస్తాను. అది ఇంత అయ్యి ఎన్ని ఓట్స్కైనా అది వెళ్ళాలి అని నేను మనసా భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళకి ఈ ఎనర్జీ, ఈ పవర్, ఓపిక, శక్తి ఏ రకంగానూ కూడా వాళ్ళకి ఒక్క ఆవగించంత కూడా వాళ్ళకి తగ్గకూడదు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళు అలా కృషి చేస్తూనే ఉండాలి, ప్రదర్శన చేస్తూనే ఉండాలి, మనం అలా వింటూనే ఉండాలి అని నేను భగవంతుని కోరుతూ ముగ్గురికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కచేరీలో చాలా అంతరాయం ఇలా మాట్లాడడం, కానీ మాట్లాడాలి. లేకపోతే కొంతమందికి తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారో, కొంతమందికి పాప చాలా బాగా పాడిందండి, కష్టపడిందండి. ఏంటి కష్టపడింది? వాళ్ళు పట్టే చెమటలు చూసి మనం కష్టపడిందని అనుకోకూడదు. వాళ్ళు ఎంత కష్టపడితేనో ఇవాళ ఈ ఒక పవర్ లాంటి ఒక ప్రదర్శనని వాళ్ళు ప్రదర్శించారు. మధ్యలో మాట్లాడడం ఇష్టం లేదు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతారేమో అని. కానీ మనం మాట్లాడాలి కదా, మన ఆనందాన్ని మనం వ్యక్తపరచుకోవాలి. కాబట్టి అంతరాయానికి నిజంగా నేను ఇవాళ ముగ్గురిని క్షమించమని కోరుతూ, మా అమ్మగారి పేరిట పెట్టిన ట్రస్ట్ తరపున, అమ్మగారి సంగీతం క్లాస్ తరపున, పిల్లలందరి తరపున ఒక చిన్న సత్కారం. తర్వాత నేను వీళ్ళకి సత్కారం చేసే లోపల రేపు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సంగీతం వాళ్ళే, కానీ పిల్లలందరికీ బాగా ఉపయోగపడేటటువంటి, జీవితంలో ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం రేపు 6వ తారీఖు ఇక్కడే జరుపుతున్నాం. అది సంస్కృత భాష గురించి. ఒక్కసారి దాని గురించి అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది మూర్తి గారిని ఒకసారి వచ్చి వివరించమని కోరుతున్నాను. ఈ లోపల నేను మీ టైం ఎవరి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి చేయాల్సిన చిన్న టోకెన్ నేను ఇస్తాను. ఈ లోపల వారు 6వ తారీఖున ప్రోగ్రామ్కి మీరందరూ తప్పకుండా రావాలి, ముఖ్యంగా పిల్లలందరూ రావాలి. ఈయన మూర్తి గారు మా ఇంటి వెనకాతలే ఉంటారు. స్టేట్ బ్యాంక్లో కదండి వీరు పనిచేసి రిటైర్ అయిన తర్వాత
మీరు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మందికి ఉచిత సంస్కృత భాషని నేర్పిస్తున్నారు. ఇక్కడ అక్కడ పెద్దవాళ్ళు అందరూ వస్తారు, చిన్నపిల్లలందరూ వస్తారు, ఉచితంగా నేర్పిస్తున్నారు సంస్కృత భాష. సో దాని మీద ఒక ప్రోగ్రాం రేపు 6వ తారీఖు పెట్టాము. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మూర్తి గారు మాట్లాడుతున్నారు ఆ ప్రోగ్రాం గురించి. సంస్కృత భారతి అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. అది ఢిల్లీ కేంద్రంగా భారతదేశం అంతా వ్యాపించి ఉంది. 45 దేశాల్లో దాని యొక్క శాఖలు విస్తరించి ఉన్నాయి. దాని తరఫున నేను కూడా అందులో ఒక శిక్షకుడిగా బాధ్యత నిర్వహిస్తూ అందరికీ ఉచితంగా సంస్కృతం నేర్పడమే సంస్కృత భారతి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఆ రకంగా మేము సంస్కృతాన్ని ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమంలో మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సంస్కృత వారోత్సవాలు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతాయి. 6వ తారీఖున మన డాక్టర్ ఆర్ మాధురీదేవి గారి సౌహార్దత్వంతో ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సంస్కృత భారతి పెద్దలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా విచ్చేయవలసిందని చెప్పి నా ప్రార్థన. సంస్కృతానికి సంగీతానికి చాలా సంబంధం ఉంది. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఇవాళ మన విదుషీమణి చాలా సంస్కృత కీర్తనలు ఆలపించారు. వాటిని మనం తెలుగు కీర్తనలుగానే భావించి ఆస్వాదించాం. అనేక కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు సంస్కృతంలో ఉంటాయి. వాటిని చక్కగా మనం వింటూ తెలుగునే భావిస్తూ ఉంటాం. తెలుగు ఎంత చక్కగా ఆనందించగలుగుతామో అంత చక్కగా ఆ సంస్కృత కీర్తనలు, త్యాగరాజస్వామి వారి సంస్కృత కీర్తనలు కానీ, అన్నమయ్య వారి సంస్కృత కీర్తనలు కానీ అంత చక్కగా మనం ఆస్వాదించగలుగుతాము. సంస్కృతము సంగీతము మీద ఈ మధ్యన ప్రముఖ విదుషీమణి మందా సుధారాణి గారు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. రేపు మనం 6వ తారీఖున మీరందరూ వచ్చినట్లయితే సంస్కృతం గురించి సంస్కృత భారతి పెద్దలు వస్తారు ఇక్కడికి. సంస్కృతం గురించి మనకి కొంచెం మంచి విషయాలు చెప్తారు. అది తప్పనిసరిగా మీ అందరూ హాజరు అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. సెలవు. పిల్లల అదృష్టం ఏంటంటే వారి తల్లిదండ్రులు, అమ్మమ్మలు కూడా పిల్లలు ఇంత చక్కటి స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు విని ఆనందించడం అనేది ఒక మహాయోగం. నేనైతే అదే అంటాను. ఆ యోగం ఇవాళ ఆవిడ గొప్ప వీణ విద్వాంసురాలు, వాళ్ళ అమ్మమ్మగారు, వాళ్ళ అమ్మగారు ఆటోమేటిక్ కదా. సో బండి శ్యామల గారికి, సుబ్బలక్ష్మి గారికి, వరేణ్య వాళ్ళ అమ్మగారు, మా పేరు లలిత గారు, అన్ని అమ్మవారి రూపాలే. లలిత గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. మీరు మా ప్రతి కార్యక్రమానికి ఇలాగే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. కచేరీ కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన అన్నమాచార్యుల నుండి
శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ రెనౌండ్ కంపోజర్స్ అండ్ రైటర్స్ ఆఫ్ తెలుగు ఆఫ్ ఆంధ్ర. ఆయన ఒక రాగం కనిపెట్టారు, కొండమల్హారని. ఇవన్నీ లలిత సంగీతంలోకి వస్తాయి ఒక విధంగా. లలిత సంగీతము, డివోషనల్ అన్నీ, కానీ మెయిన్లీ లలిత సంగీతంలో ఎక్కువ వాడతారు ఇది. లలిత సంగీతం కోసమని కొన్ని రాగాలు క్రియేట్ చేయబడ్డాయి. అందులో ఈయన క్రియేట్ చేసిన కొండమల్హార్ రాగం ఇది. మొల్లనేలి నాకు కొండమల్హార్ రాగం అన్నమాచార్య గారి రచించినది శ్రీ బాలాంతరపు రజనీకాంత్ గారు. స్వరపరిచినది